పాదాలు పట్టుకుంటే మన బిడ్డలు కూడా అది నేర్చుకుంటారు. వెంటనే నేర్చుకోరు, స్వాభావికంగా వాళ్ళలో మూర్ఖత్వం ఉంటుంది, వాళ్ళు నేర్చుకోరు. కానీ నువ్వు ప్రార్థన చేసే కొద్ది, నువ్వు ప్రభు విధేయత చూపించే కొద్ది దేవుడు వాళ్ళలో కూడా, వాళ్ళ జీవితాల్లో కూడా కార్యం చేశాడు. విధేయత అనే లక్షణంతో మన జీవితాల్లో ఏం చేసుకోవాలి? అలంకరించుకుంటూ రావాలి. అందుకనే హెబ్రీ 5:8 రాయబడింది, క్రీస్తు కూడా శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంట? విధేయత, ఒబీడియన్స్ అనేది సామాన్యమైనది కాదు, శ్రమల ద్వారా నేర్చుకున్నాడంట క్రీస్తు. నీవు నేను మనం కొంచెం శ్రమ వస్తే ఏం చేస్తాం? శ్రమలు వస్తే ఏం చేస్తాం? కృంగిపోతాం, తర్వాత పడిపోతామా? ఇంకా రాలే, ఆ మాట రాలే, సనుగుతాం కదా. సో కాబట్టి ఇక్కడ ఈ దినం నేర్చుకునే ఈ పాఠం ఏమంటే, విధేయత చూపించడానికి ప్రభు పాదాలను ఆశ్రయిస్తాం. మన శక్తి సరిపోదు, స్వాభావికమైన అవిధేయత మన జీవితంలో పని చేస్తూ ఉంటుంది. విధేయులయ్యి మనము ముందుకు వెళ్ళాలి. మొదటి సమయాలు 15:22 టు ఒబే ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అంటారు. చెప్తారా? మాట వినుటయే శ్రేష్టమైనది చేస్తాం, దేవుని సంతోషపెట్టేది చేస్తాం. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా జస్ట్ విందాం. ఏంటి? మాట వింటే ఈ దీవెనలన్నీ వచ్చి ప్రాప్తిస్తాయంట. అంతేనా? ఇంగ్లీష్ లో ఏముందంటే, దే విల్ కమ్ అపాన్ యూ అండ్ విల్ ఓవర్టేక్ యూ అంట. నీ మీదకి అది పొర్లి పడతాయి. చదవండి, లేకపోతే ఆ మాట చదవండి. నీ మీదకి వచ్చి, దీవెనలు ఎలా అంట? నీ మీదకి వస్తాయట, నీకు ప్రాప్తించును. సో దేవుని మాట వినటము చాలా శ్రేష్టం. మూడవదిగా మనం దేవుణ్ణి మహిమపరచాలి. పరిశుద్ధంగా నడుస్తున్నామంటే దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. చెప్తారా ఒక మాట? ఏం చేసినప్పటికీ ఏం చేయాలంట? దేవుని మహిమ కొరకు మనము చేస్తున్నాము. దేవుని మహిమ నిమిత్తమై నీవు నేను సృష్టించబడినాము. ఒక గొప్ప ఉద్దేశం చేత మనము సృష్టించబడినాము. మన ద్వారా దేవుడు ఏం చేయబడాలి? మహిమపరచబడాలి. మనము దేవుని నామంని మన ద్వారా అవమానపరిచే వారంగా ఉన్నాం. ఎందుకు?